ఐపీఎల్ 19వ సీజన్లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కు గుజరాత్ టైటన్స్ షాక్ ఇచ్చింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. సాయి సుదర్శన్ 57 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించగా హోల్డర్ 4 వికెట్లతో చెలరేగడంతో పంజాబ్ ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆరంభం నుంచే వరుసగా వికెట్లను కోల్పోయింది. ఎంతలా అంటే 47 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో పంజాబ్ 100 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో సూర్యాంశి షెట్గే పంజాబ్ పరువు కాపాడాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లోనే ఇన్ఫామ్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య 2 సూపర్ కనౌలీని డెకౌట్ తో మహమ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక పబ్ సిమ్రాన్ సింగ్ 15, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 19 పరుగులతో ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. నెహాల్ వదేరా డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ 40 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జత కట్టిన యంగ్ ప్లేయర్ సూర్యాంశి షెట్గే 57 పరుగులు, స్టోయినిస్ 40 పరుగులతో 6వ వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పంజాబ్ ను ఆదుకున్నారు. ముఖ్యంగా సూర్యాంశి షెట్గే భారీ షాట్లతో అలరించాడు. మానవ్ సుతార్ వేసిన 14వ ఓవర్లో 3 సిక్స్లు 2 ఫోర్లు బాది 24 పరుగులు పెంటుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో సూర్యాంశి షెట్గే అలాగే స్టోయినిస్ అవుట్ అయ్యారు. చివర్లో మార్కోస్ జాన్సన్ 20 పరుగులతో రాణించడం మొత్తంగా పంజాబ్ 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ చివరి వరకు పోరాడి గెలిచింది. ఆరంభంలో సాయి సుదర్శన్ 57 పరుగులతో రాణించగా చివర్లో వాషింగ్టన్ సుందర్ 40 పరుగులతో బాధ్యయుతంగా ఆడి గుజరాత్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడంతో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైంది. 10 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది.